హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనతో పాటు రచయిత, గాయకులు, డైరెక్టర్ అయిన కనగాల జయకుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళ ఆయన ఏ టాపిక్‌ని సెలెక్ట్ చేసుకొని చెప్పడానికొచ్చారని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒకసారి ఆయన మాటలో మనం ఇవాళ ఎటువంటి విశేషాల గురించి చెప్పబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ టీ షర్ట్‌లో మంచి యంగ్‌గా కనిపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ. మరి ఇవాళ స ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు అదే సార్? నాకు ఇంట్రెస్ట్ అని అన్నావు కదా నువ్వు. నీకే హ్మ్. కాదు, నీకు, నాకు, మన ప్రేక్షకులందరికీ కూడా ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఒక మంచి సినిమా గురించి. ఓకే సార్. చిరంజీవి గారి సినిమా. ఓహ్! నైస్ సార్. చిరంజీవి గారి హ్మ్. మూడో సినిమా, హ్మ్. రిలీజ్ అయిన రెండో సినిమా. హ్మ్. అది 'మన ఊరి పాండవులు'. ఓకే. 'మన ఊరి పాండవులు' రెండో సినిమా అయింది, రిలీజ్ అయింది. ఫస్ట్ సినిమా ఆయన ఆర్టిస్ట్‌గా బుక్ అయింది 'పునాది రాళ్ళు'. హ్మ్. ఆయన రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా 'ప్రాణం ఖరీదు' క్రాంతి కుమార్ గారిది. హ్మ్. తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా 'మన ఊరి పాండవులు'. బాపు గారు డైరెక్టరు. జయకృష్ణ గారని ప్రొడ్యూసర్ ఆయన. చిరంజీవి గారు అది టైటిల్ పేరేంటంటే 'మన ఊరి పాండవులు'. ఈ 'మన ఊరి పాండవులు' అనే టైటిల్‌తో వచ్చినటువంటి సినిమాలో ఐదుగురు యంగ్‌స్టర్స్ ఉన్నారనమాట. ఓకే. ఆ ఐదుగురు యంగ్‌స్టర్స్‌లో చిరంజీవి గారు ఒకళ్ళు. అందులో 'మన ఊరి పాండవులు' అనే టైటిలు. ఈ ఐదుగురు ఆ ఊరికి సంబంధించినటువంటి పాండవులైతే, ఆ పాండవుల్లో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు పార్థు. హ్మ్. పార్థు అంటే అర్జునుడు. తెలుసుగా పార్థు అంటే అవును. అర్జునుడని. అవును సార్. పిడుగులు వచ్చేటప్పుడు అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శాతవాహన అది ఇది అని అంటాం కదా! హ్మ్. అలాగా అంటే అర్జునుడికి అన్ని పేర్లున్నాయన్నమాట. అలాగా అర్జునుడి పేరు పెట్టి పార్థు అని పంచపాండవుల్లో ఐదుగురు బాయ్స్‌లో చిరంజీవి గారికి పెట్టినటువంటి పేరు. ఓకే. అర్జునుడు అర్థం వచ్చేటట్లు. దీనికి ఈ కథ ఆహ్, ఒరిజినల్‌గా ఆహ్, కన్నడలో ఉంది. హ్మ్. కన్నడలో షూటింగ్ జరుగుతా ఉందది. హ్మ్. షూటింగ్ జరుగుతా ఉంటే, ఈ జయకృష్ణ ప్రొడ్యూసర్ గారు గంగాధర్ గారి దగ్గరికెళ్ళి పబ్లిసిటీ ఆర్టిస్ట్ గంగాధర్ అని చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన పబ్లిసిటీ ఆర్టిస్ట్. ఓకే. ఆ గంగాధర్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే, బాపు గారు ఫ్యాను ఆయనకి. అంత మంచి ఆర్టిస్ట్. సో, ఆ గంగాధర్ పబ్లిసిటీ ఆర్టిస్ట్ దగ్గర జయకృష్ణ గారెళ్తే, అక్కడ 'మన ఊరి పాండవులు' కన్నడకు సంబంధించినటువంటి దాని మీద డిజైన్ చేస్తున్నాడాయన. పబ్లిసిటీ డిజైన్. హ్మ్. ఎవరిది అనంటే, ఈ సినిమా 'పుట్టని కణగాలు' కన్నడలో జరుగుతుంది అనని వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సు. ఆ సంభాషణలో ఆ కథ గురించి స్థూలంగా చెప్పాడాయన గంగాధర్ గారు, జయకృష్ణ గారికి. ఓకే. చెప్పేసరికి ఇది చాలా బావుంది కథ అది ఇది అనుకుని, వెంటనే పుట్టన్ గారి దగ్గరికెళ్ళి ఆ రైట్స్ కావాలి మేము తెలుగులో తీసుకుంటాం అని అడిగారు. ఇంక షూటింగ్ జరుగుతా ఉంది. షూటింగ్ కంప్లీట్ అవ్వనివ్వండి. తీసుకెళ్దురు గానీ రైట్స్ ఇస్తాను అన్నాడు. కాదు నాకు ఇప్పుడే ఇవ్వండి. అది ఇది అని చెప్పి అక్కడ అడ్వాన్స్ పే చేసి, ఆ రైట్స్ తీసుకొని ఆ సినిమా తెలుగు రైట్స్ కొనుక్కొని వచ్చారన్నమాట జయకృష్ణ గారు. హ్మ్. జయకృష్ణ గారు కృష్ణంరాజు గారికి, జయప్రదకి పర్సనల్ మేకప్ మ్యాన్‌గా ఉండేవాడాయన. మంచి టేస్ట్ ఉండే వ్యక్తి. చాలా మంచి టెక్నీషియన్. మేకప్ ఆర్టిస్ట్. ఓకే. సో, ఆయన ఆహ్, కాస్త పేరు సంపాదించుకున్నాడు. తర్వాత మేకప్ చీఫ్‌గా చేయకుండా జయకృష్ణ గారు చీఫ్ మేకప్ మ్యాన్‌గా మాకు 'సిరిసినమో' సినిమాకి గూడా పనిచేశాడు. ఆయన ఆహ్, మేకప్ చేయటమే కాకుండా ప్రొడక్షన్స్‌లో ఆహ్, చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా హెల్ప్ చేస్తా ఉండేవాడు. అప్పుడు విశ్వనాథ్ గారన్నారు అతన్ని పిలిచి, "మేము 'మోగ మనుషులు' సినిమా చాలా ఫ్రెండ్లీగా, చాలా హోమ్లీగా అందరూ కలిసి ఒక కుటుంబంలాగా చాలా బాగా హ్యాపీగా చేశాము. అలాగే ఈ 'సిరిసినమ' సినిమా పని చేయాలి." అది ఇది అని చెప్పారు. ఓకే. అనంటే ఇండైరెక్ట్‌గా "నువ్వు కూడా కాస్త కోఆపరేట్ చేయాలి అనేటటువంటి తప్పకుండా సార్ అందరిని కలుపుకొని చేద్దామండి. నేను గూడా అందరితో మాట్లాడతానని" చెప్పి జయకృష్ణ అందరితో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తీసుకొచ్చేటట్టు అందరిని అందరితో మాట్లాడి అందరిని ఏర్పాటు చేసి ఆ షూటింగు చాలా చక్కగా జరిపామనమాట. సో, ఆ విధంగా జరిపినటువంటి
సినిమాకి ఏమవుతుందంటే ఆర్టిస్టులు చాలా హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉంటారు. హ్మ్. సో, కెమెరా ముందు చాలా ఈజీగా, ఫ్రీగా యాక్ట్ చేస్తారు. వాళ్ళ ముఖ భావాలు గూడా, ఎక్స్‌ప్రెషన్స్ గూడా అంత బాగా పలుకుతాయి వాళ్ళ మొఖాల్లో. అవును సార్. సో, అటువంటి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ ఉండాలి ఏదైనా ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు. ఓకే. అటువంటి జయకృష్ణ గారు మా ప్రొడ్యూసర్ అయ్యి, ఎందుకంటే అందరితో బాగా పరిచయాలున్నాయి ఆయనకి. హ్మ్. సో, ఆయన గూడా సంపాదించుకున్నాడు. మొట్టమొదట 'వీరభద్రుడు' అనేటటువంటి సినిమా మాదల రంగారావు గారితో చేశాడు. దానికి రవిరాజ పినిశెట్టి డైరెక్టర్. సో, ఆ సినిమా చేసిన తర్వాత అలాగా సినిమాలు చేసి మొత్తానికి ఈ 'మన ఊరి పాండవులు' అనేటటువంటి సబ్జెక్ట్ కన్నడ నుంచి కొనుక్కున్నాడు. హ్మ్. కొనుక్కొని తనకిష్టమైన దర్శకుడు బాపు గారు. బాపు గారిని డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. ఓకే. సో, బాపు గారు పెట్టుకుంటే బాపు గారితో పాటు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఉంటారు. హ్మ్. బాపు అంటే ముళ్ళపూడి వెంకటరమణ, ముళ్ళపూడి వెంకటరమణే బాపు. హ్మ్. సో, ఆ కథలో 5గురు బాయ్స్ అనమాట. హ్మ్. యాక్చువల్‌గా 'మన ఊరి పాండవుల్లో' కృష్ణరాజు గారి క్యారెక్టరు కన్నడంలో లేదు. హ్మ్. ఎక్కడ ఒక సాధుని ఏదో పెట్టారు. అప్పుడేం చేశారంటే ఆహ్, పాండవులు 5గురు గదా! పాండవులు ఉండేటప్పుడు కృష్ణుడు కూడా ఉండాలని చెప్పి కృష్ణ భూపాల్ అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఓకే. దానికి కృష్ణరాజు గారిని చేశారు. హ్మ్. ఆ క్యారెక్టర్ యాక్చువల్‌గా 'ముత్యాల ముగ్గు' హీరో ఉన్నాడు గదా! 'ముత్యాల ముగ్గు' హీరో అప్పటికే చాలా ఫేమస్ అయ్యాడాయన. ఆయన చేత చేయిద్దాం అనుకున్నారు. హ్మ్. 'ముత్యాల ముగ్గులో' ఆల్రెడీ ఫేమస్ అయినటువంటి శ్రీధర్ చేత ఆ కృష్ణ భూపాల్ క్యారెక్టర్ వేయిద్దామని అనుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ విన్న కృష్ణరాజు ఆయనేమో ఆ క్యారెక్టర్ విని నేను జేస్తాను ఆ క్యారెక్టర్ అని చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పేసరికి, సరే సినిమాకి ఒక కాస్టింగ్ గూడా ఉంటుంది గదా! ఓకే. కృష్ణరాజు గారు అప్పటికే పాపులర్ హీరో. వీళ్ళందరూ కొత్త వాళ్ళు. ఎవరు? ఈ ఐ ప పంచపాండవులు. ఈ హ్మ్. పంచపాండవులు ఎవరు? చిరంజీవి గారు, మురళీమోహను, తర్వాత విజయ్ భాస్కరు, ఓకే. ఆహ్, తర్వాత ప్రసాద్ బాబు, తర్వాత వేణు గారి అబ్బాయి. మనం 5గురు. హ్మ్. దానికి టైటిల్ ఏమో 'మన ఊరు పాండవులు' అని పెట్టారు. పాండవులు ఉండేటప్పుడు మన శ్రీకృష్ణుడు కూడా ఉండాలి గదా! ఓకే. ఆ కృష్ణ భూపాల్ అనేటటువంటి క్యారెక్టర్ క్రియేట్ చేసి హ్మ్. కృష్ణరాజు చేత వేయించారు. ఓకే. సార్ ఇది 'మహాభారతం' ఇన్‌ఫ్లూయెన్స్ తోటి తీస్తారా? లేకుంటే ఆహ్, ఒరిజినల్ కన్నడ కథ అది. ఆ! కన్నడలో అయినా సరే పుట్టన్న మీరు కనగాలు తయారు చేసింది హ్మ్. అది. అంటే ఒక విలేజ్‌లో 5గురు కుర్రాళ్ళున్నారు. హ్మ్. ఇప్పుడు ఆ విలేజ్‌ని ఆహ్, ఆ విలేజ్‌లో నాయకులుంటారు గదా! హ్మ్. ఆ నాయకులు చేసేటటువంటి అకృత్యాల్ని ఈ 5గురు ఎదిరిస్తారనమాట. ఓకే. అది కాన్సెప్ట్. అయితే పాండవులు 5గురు గదా! కాబట్టి 5గురు కుర్రాళ్ళు చేస్తారు కాబట్టి పాండవులు అనేటటువంటి టైటిల్ పెట్టారు పుట్టన్న కనగాల గారు. హ్మ్. పుట్టన్న కనగాలని చాలా ఫేమస్ డైరెక్టర్. ఆయన పుట్టన్న కనగాలు, నేను జయకుమార కనగాలు. అవును సార్. సో, ఆ విధంగా చాలా గొప్ప డైరెక్టర్ పుట్టన్న కనగాలు గారు. హ్మ్. అక్కడ అతని దగ్గర నుంచి తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అది. ఆయన పుట్టన్న కనగాల్లో 'నాగర్హావ్' అని 'విష్ణువర్ధన్' ఫస్ట్ సినిమా. హ్మ్. 'విష్ణువర్ధన్‌లో' ఫస్ట్ సినిమా 'నాగర్హావ్' అని చేశాడు. ఆ 'నాగర్హావ్' సినిమాని మాకు మెడ్రాస్ ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రివ్యూ వేశారు. ఆ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్స్ యూనియన్ వేసిందనమాట డైరెక్టర్స్‌కి. ఆ సినిమా చూసిన తర్వాత ఒక్కళ్ళు థియేటర్ నుంచి కదలకుండా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లు కొట్టారు. అంత అద్భుతంగా ఫస్ట్ సినిమా తీశారు 'పుట్టన్న కడగాలి.' ఓకే. అతను క్రియేట్ చేసినటువంటి ఆ కథ అనమాట. ఆ కథకి ఎవరో బేస్ చెప్పే ఉంటారు. హ్మ్. మూల కథ ఎవరిదోనో అయ్యుంటుంది. ఆయన మాత్రం ట్వీట్ చేసి ఇచ్చినటువంటి కథ మనకి తెలుగు. ఓకే. దాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు మన నేటివిటీకి తగ్గట్టు మార్చి కృష్ణ భూపాల్ అనేటటువంటి క్యారెక్టరు కృష్ణరాజు గారికి సృష్టించి ఆ సినిమా చేశారనమాట. హ్మ్.